Hi friends, this is Manikanta Prasanna Kumar. Welcome to my channel Maths with Money. You can follow me on my Facebook page Maths with Money. Regarding myself, I cleared RRB NTPC and also SSC CGL, and I have selected as Customs Inspector in CGL 2017. Hello friends, in this video we'll discuss APPSC DO Mains 2019 paper and that too mensuration paper, that is third paper. Okay, మనకు మెయిన్స్ లో మొత్తం 3 పేపర్స్ ఉంటాయి. One is GS and another one is arithmetic and another one is mensuration. So which consists of total how many questions? 150 questions. And I'll discuss all these 150 questions in 5 parts. మొత్తం 5 వీడియోస్ లో డిస్కస్ చేస్తాం and in each video I'll explain 30 questions అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బట్ ఈ క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసింది మీకు అర్థం అవ్వాలి అంటే ఖచ్చితంగా మీకు ఒక ఐడియా ఉండాలి మెన్సురేషన్ అనేది. ఏ మాత్రం ఐడియా లేకుండా ఈ వీడియోస్ చూస్తే ఖచ్చితంగా మీకు అంత బాగా అర్థం కావాలన్నమాట. ఓకే, సో కాబట్టి మీకు ఈ వీడియోస్ చూసే ముందు కాన్సెప్ట్ అనేది క్లారిటీగా ఐడియా ఉండాలి. దానికోసం మీరు నా కోర్సెస్ అనేవి వాచ్ చేయొచ్చు, లేదంటే పీడిఎఫ్స్ పర్చేజ్ చేయొచ్చు, లేదంటే మీరు ఆల్రెడీ ఏవైనా బుక్స్ చూసుకునైనా నోట్స్ అనేది తయారు చేసుకునైనా ఉండాలి. ఓకేనా? అప్పుడే దీంట్లో నేను చెప్పే షార్ట్ ట్రిక్స్ అయినా లేకపోతే కొన్ని డైరెక్ట్ ఫార్ములాస్ అయినా మీకు అర్థం అవుతాయి. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. This is the fourth part in all the 5 parts. So already manam 90 questions cover chesam and in this video I'll cover 91 to 120 questions. 30 questions discuss chestam. Okay, so let's start the first question, that is 91. If the area of square is 32, then the length of its diagonal will be. ఒక చతురస్రం యొక్క వైశాల్యం 32 ఉంటే దాని కర్ణం పొడవు ఎంత? సో ఇక్కడ చూడండి, దేర్ ఈజ్ ఎ స్క్వేర్ అనేది మనకి బేసిక్ గా ఆల్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి కదా. ఫర్ సపోజ్ సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ ఏ, దెన్ వాట్ అబౌట్ ద డయాగనల్? ఇట్ ఈస్ √2a. కానీ వాడు ఏమి ఇచ్చాడు? ఏరియా ఇచ్చాడు, అంటే వైశాల్యం ఇచ్చాడు. వైశాల్యం ఫార్ములా ఏంటమ్మా? స్క్వేర్ కి ఏ స్క్వేర్ విచ్ ఈస్ గివెన్ యాజ్ 32. సో కాబట్టి ఏ ఏమవుతుంది అప్పుడు? √32, అంతేనా? సో √32 మీన్స్ 16 into 2, that is 4√2. It is side of the square, but what he was asking, వాడు ఏం అడుగుతున్నాడు అంటే √2a అడుగుతున్నాడు. a is 4√2, so √2a is 4√2 into √2, that is 8. ఇది ఒకలా చేయొచ్చు, అంటే మనం సైడ్ నుంచి డయాగనల్ ఫైండ్ అవుట్ చేయడం. లేదు అంటే ఏరియా ఇచ్చాడు కాబట్టి ఇన్ మై స్క్వేర్స్ వీడియో నేను నా ఛానల్లో కూడా చెప్పాను, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది స్క్వేర్ వెన్ వీ హ్యావ్ డయాగనల్, దట్ ఈస్ a d²/2. Okay, so area is given as 32. So ante diagonal square by 2. When we have the diagonal, then the formula for the area of square is d²/2. So d²/2 is 32, means what is the value of d²? 32 into 2, 64, and the length of the diagonal is square root of 64, that is 8. ఇది ఒక టైప్, అంటే సైడ్ ఫైండ్ అవుట్ చేసి సైడ్ నుంచి డయాగనల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదంటే ఇఫ్ యూ రిమెంబర్ దిస్ ఫార్ములా యూ కెన్ ఈజీలీ డైరెక్ట్లీ ఫైండ్ అవుట్ ద డయాగనల్. Is it clear? Next 92. In a trapezium, the parallel sides are 16 and 20 centimeters long. If the area of the trapezium is 144 centimeters square, then the distance between the parallel sides is equal to how much? ఒక సమలంబ చతుర్భుజంలో సమాంతర భుజాలు 16 మరియు 20 సెంటీమీటర్ల పొడవు ఉంటే సమలంబ చతుర్భుజం యొక్క వైశాల్యం 144 సెంటీమీటర్ల అయినచో అప్పుడు సమాంతర భుజాల మధ్య దూరం ఎంత? చాలా సింపుల్. సమలంబ చతుర్భుజం అంటే ఏంటి? ట్రెపిజియం అంటే ఇది. ఒకటి 16, ఒకటి 20. ఈ రెండింటి మధ్యన డిస్టెన్స్ కావాలి. ఫర్ సపోజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్ ఈజ్ నథింగ్ బట్ హైట్ ఆఫ్ ది ట్రెపిజియం. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఏరియా ఆఫ్ ది ట్రెపిజియం? హాఫ్ ఇంటూ height of the trapezium into sum of the parallel sides. So area is given as 144 and half into each you have to find out. A and B are nothing but parallel sides. So 16 and 20. 16 and 20 and entama? 16 plus 20, that is 36. Okay na? 12 3s, 12 12s, 3 1s, 3 4s, 4 into 2, that is 8 centimeters is the height of the trapezium or distance between the parallel lines. సో ఎంత ఫాస్ట్గా ఇలా చేయడానికి రీజన్ ఏంటి అంటే ఈ ఫార్ములా నాకు తెలుసు కాబట్టి.
Mensuration is full of formulas. Okay. Next, 93. In the following figure, ABCD is a trapezium with AB parallel to CD. This is AB and CD. These two are parallel lines. The area of the trapezium. ఇప్పుడు ట్రెపీజియం మనకి ఇలా ఉందమ్మా, ఇలా ఇచ్చాడు కదా, దీన్ని నేను రొటేట్ చేస్తాను. అంటే మీకు ప్యారలల్ సైడ్స్ ఎప్పుడైనా కూడా ఇలా హారిజాంటల్ గా కనిపిస్తాయి కదా, సో కాబట్టి దీన్ని ఇలా నేను రొటేట్ చేస్తాను. అప్పుడు మీకు ట్రెపీజియం అంటే ఒక ఐడియా వస్తుంది. ఏమి ఇచ్చాడు, ఇది ఏ, ఇది బి అంట, ఇది సి, ఇది డి అంట. సేమ్ అలానే ఇక్కడ కూడా రాస్తున్నాను, ఇది ఏబి, ఏబి, దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి అండ్ దిస్ ఈజ్ సి అండ్ దిస్ ఈజ్ డి. లెన్స్ ఎలా ఉన్నాయి చెప్పండి, ఇది 5, AD 10, this is 30 and it is 6. Okay, it is 6 and it is 5. Okay, and it is 30 and it is 10. ఏం కావాలి, ఏరియా ఆఫ్ ద ట్రెపీజియం. ఇందాక ఫార్ములా మనం ఏం చెప్పాం, ఆఫ్ ఇంటూ డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ సైడ్స్ ఇంటూ A plus B, సమ్ ఆఫ్ ది ప్యారలల్ సైడ్స్. ఆఫ్ ఇంటూ H, హైట్ ఆర్ డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్ ఈజ్ నథింగ్ బట్ BC. ఎందుకు బీసీగా చెప్తున్నా, ఇక్కడ 90 degrees ఉంది, yes or no. So it is 90 means it is indirectly given as the distance between the parallel lines is nothing but side of the BC. So which is equal to 6. What are the parallel sides? 5 and 30. So 7, 18. 5 plus 13 is 18. So 2 ones, 2 nines, 9 into 6, 54 centimeter square is the area of the trapezium. Second option is the correct answer. ఓకేనా. సో దాన్ని ఈ మాత్రం రొటేట్ చేస్తే మనకు వచ్చేస్తుంది. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ 94. The area of square floor is 45 meters square. There is a square floor of area is 45. This floor is fully covered by 80 square tiles of equal size. The side of each tile is how much? చదరపు నేల వైశాల్యం 45 మీటర్ స్క్వేర్. నేల పూర్తిగా సమాన పరిమాణంలోని 80 చతురస్రాకారపు టైల్స్ తో కప్పబడి ఉంటే ప్రతి టైల్ యొక్క భుజం ఎంత? చూడండి, ఇక్కడ మీటర్ స్క్వేర్ ఇచ్చాడు అండ్ ద ఆప్షన్స్ ఆర్ ఇన్ సెంటీమీటర్స్. డైమెన్షన్స్ అనేవి చాలా క్లియర్ గా ఉండాలి, తప్పు చేసుకోవద్దు. ఇప్పుడు మనకి ఏమంటున్నాడు, 45 మీటర్ స్క్వేర్ కదా. ఇప్పుడు మొత్తం ఈ ఏరియాని అంతటిని చిన్న చిన్న స్క్వేర్ టైల్స్, ఒక 80 స్క్వేర్ టైల్స్ తోని కప్పుతున్నాడు అంట. ఓకే, వాటి యొక్క సైడ్ ఫర్ సపోజ్ ఏ అనుకుందాం. అంటే ఈ 80 స్క్వేర్ టైల్స్ యొక్క ఏరియా మొత్తం ఎంత అవుతుంది, ఏ అనేది సైడ్ కాబట్టి ఏ స్క్వేర్ ఇస్ ద ఏరియా ఆఫ్ ఈచ్ స్క్వేర్ టైల్. 80 ఉన్నాయి కాబట్టి ఇంటూ 80, which is nothing but total area of the given square floor. మొత్తం కలిపేస్తే ఎంత వస్తుందో అంతే. ఎంత ఇచ్చాడు, 45. సో a square equal to 45, 80 అంటే 5 16s, 5 9s అంటే ఎంతమ్మా, 9/16. a square 9/16 అంటే a ఎంత, 3/4. √9/16 అంటే 3/4 meters. 3/4 meters అంటే 0.75 meters. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు తెలుసా, ఈ డైమెన్షన్స్ చూసుకోకపోవడం వల్ల ఫస్ట్ ఆప్షన్ అనేది పెట్టేస్తారు, 0.75 కనిపించింది కదా. బట్ ద ఆప్షన్స్ ఆర్ ఇన్ సెంటీమీటర్స్. 0.75 మీటర్స్ ని సెంటీమీటర్స్ లో కన్వర్ట్ చేయాలి. దట్ మీన్స్ యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ 100 టు గెట్ ఇంటూ సెంటీమీటర్స్. 0.75 into 100 means 75 centimeters. Which option is correct? Option C is correct, not option A. సో అందుకని మీకు ఆన్సర్ వచ్చేస్తే సరిపోదు, ఆన్సర్ లో వచ్చిన డైమెన్షన్స్ ఏంటి, వాడు ఆప్షన్ లో ఇచ్చిన డైమెన్షన్స్ ఏంటి అనేది కంపేర్ చేసుకోవాలి. అదర్వైజ్ డెఫినెట్లీ యూ విల్ పుట్ రాంగ్ ఆప్షన్. మీరు తప్పు ఆన్సర్నే పెట్టడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ 95. The height of a parallelogram is 3 times its base. If its area is 147 centimeters square, then height of the parallelogram. Height of the parallelogram అంటే బేస్ కి 3 times అంట. బేసిక్ గా మనకి parallelogram కి ఏరియా ఏంటమ్మా, బేస్ ఇంటూ హైట్. దిస్ ఈస్ ద డైరెక్ట్ ఫార్ములా. వాడు ఏమంటున్నాడు, హైట్ ఏమో బేస్ కన్నా 3 times ఉందంట.
ఫర్ సపోజ్ బేస్ అనేది x అనుకుంటే హైట్ అనేది ఏమవుతుంది 3x అవుతుంది. Product of these two will give you area of the parallelogram, which is nothing but 147. So x into 3x is 147. So cancel చేయండి. 3 4 12 3 9 27. అంటే x into x square is 49. So what is the value of x? 7 centimeter. కానీ వాడు అడుగుతుంది ఏంటి హైట్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ హైట్? 3x. x is 7 but 3x find out చేయాలి. 3 into 7 that is 21. వెరీ సింపుల్ క్వశ్చన్. అర్థమైనా? సో ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటి ఫార్ములా ఏరియా ఆఫ్ ది పారలోగ్రామ్ ఏంటి అది తెలిస్తే చాలు. నెక్స్ట్ 96. A gardener wants to fence a rectangular garden whose breadth is 18 meters and area is 216. If he makes 4 rounds of the fence, then the length of the barbed wire he needs to purchase is. వెడల్పు 18 మీటర్లు మరియు విస్తీర్ణం 216 మీటర్ స్క్వేర్ గల ఒక తోటకు తోటమాలి దీర్ఘచతురస్రాకార కంచె వేయాలని కోరుకుంటున్నాడు. అతను 4 రౌండ్లు కంచె వేస్తే అప్పుడు అతను కొనవలసిన ముళ్ళ తీగ యొక్క పొడవు ఎంత? సో అందరికీ తెలిసే ఉంటుంది. ఫర్ సపోజ్ ఎవరికైనా ఇలా ఒక పొలం ఉందనుకోండి, పొలమో తోటో లేకపోతే ఏదైనా ఉందనుకోండి, జంతువులు రాకుండానో లేకపోతే మనుషులు లోపలికి వచ్చి ఏదైనా దొంగతనం చేయకుండా ఉండడానికి ఫెన్సింగ్ అనేది వేస్తారు. ఫెన్సింగ్ అనేది 1 రౌండ్ వేయరు. ఓకే, దీని చుట్టూ 1 రౌండ్, మళ్ళీ దాని పైన సేమ్ అదే లెంత్ మళ్ళీ ఇంకొక రౌండ్, ఇలా 4 రౌండ్లు వేసాడంట. అంటే 1 రౌండ్కి ఎంత లెంత్ పడుతుంది? ఇట్ ఈస్ నథింగ్ బట్ ద పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్. అంతేనా? పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఎంత ఉంటుందో అంత 1 రౌండ్ పడుతుంది. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు? 4 సార్లు వేసాడంటే 4 ఇంటూ 1 రౌండ్కి ఎంత పడుతుంది? పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగులర్ ఫీల్డ్ అంటే 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. అంతేనా? అంటే 8 ఇంటూ ఎల్ ప్లస్ బి. ఇప్పుడు చూడండి, 8 ఇంటూ ఎల్ ప్లస్ బి. ఖచ్చితంగా మనకి ఎల్ అండ్ బిలు అనేవి ఎలా ఉంటాయి? నేచురల్ నెంబర్స్. బ్రెడ్త్ 18 ఇచ్చాడు, సో సమ్ నేచురల్ నెంబర్ వచ్చింది కాబట్టి అది కూడా మనం ఒక నేచురల్ నెంబర్గా తీసుకుంటే 8 ఇంటూ సమ్ నేచురల్ నెంబర్ డెఫినెట్లీ 8 మల్టిపుల్ కదా. సో ఆప్షన్లో 8 మల్టిపుల్ ఏది ఉంది? ఇది ఉందా? లేదు. ఇది ఉందా? ఇది కాదు. ఇది అవ్వచ్చు, ఇది కూడా అవ్వచ్చు, ఇది కూడా అవుతుంది. సో కాబట్టి ఒక్క ఆప్షన్ మాత్రమే ఎలిమినేట్ చేశాను. సో ఖచ్చితంగా బ్రెడ్ థర్డ్ ఇచ్చాడు కానీ లెంత్ ఇవ్వలేదు. లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. కానీ వాడు ఏమి ఇచ్చాడు? ఏరియా ఇచ్చాడు. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్? 216, విచ్ ఈస్ నథింగ్ బట్ ప్రొడక్ట్ ఆఫ్ లెంత్ అండ్ బ్రెడ్. లెంత్ తెలియదు, 18 is బ్రెడ్. 18 1s 18 2. సో వాట్ ఈస్ ద లెంత్? 12. ఇది దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేయండి. 8 ఇంటూ L is 12 and breadth is 18. 12 plus 18 means 30. 30 into 8 is 240. So third option is the correct answer. జస్ట్ అక్కడ మీకు ఎన్ని రౌండ్లు వేస్తే అన్ని పెరిమీటర్లు అనమాట. పెరిమీటర్ ఫార్ములా తెలియకుండా ఎవరు ఉండరు, ఏరియా ఫార్ములా తెలియకుండా ఎవరు ఉండరు. ఆ ఫార్ములా నుంచి ఏదైతే మనకు కావాలో అది ఫైండ్ అవుట్ చేయడం, దాంట్లో సబ్స్టిట్యూట్ చేయడం. దట్స్ ఇట్. నెక్స్ట్ 97. The area of the base of a rectangular tank is 245 meters square. ఒక రెక్టాంగులర్ ట్యాంక్ అంటే దీర్ఘచతురస్రాకార ట్యాంక్ యొక్క భూ వైశాల్యం 245 మీటర్ స్క్వేర్ అంట. బేస్. ఓకే. If the adjacent sides of the base tank are in the ratio of 4:5, అంటే ఈ బేస్ ఉంది కదా, ఇది 4 పార్ట్స్ ఉంటే ఇది 5 పార్ట్స్ ఉంది. దెన్ ద పెరిమీటర్ ఆఫ్ ద బేస్ పెరిమీటర్ ఎంత? ఇది 4 పార్ట్స్, ఇది 5 పార్ట్స్ అంటే ఇది లెంత్ అనుకుందాం, ఇది బ్రెడ్త్ అనుకుందాం. దీని యొక్క పెరిమీటర్ ఏమవుతుంది? 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. అంతేనా కదా? 2 ఇంటూ ఎల్ ఎంత? 5 పార్ట్స్, బి ఎంత? 4 పార్ట్స్, 5 ప్లస్ 4 ఎంత? 9 పార్ట్స్. అంటే ఓవరాల్ గా 18 పార్ట్స్ అనుకుందాం. అంటే ఆప్షన్ అనేది 18 మల్టిపుల్ ఉండాలి. సో ఆప్షన్ లో 18 మల్టిపుల్ కాబట్టి ఇవన్నీ చూస్తే ఫస్ట్ ఆప్షన్ ఒకటే 18 మల్టిపుల్ ఉందని పెట్టేస్తారు. తప్పదు. ఎందుకు తప్పమ్మా అంటే ఇక్కడ ఎల్ అండ్ బి రెండు నేచురల్ నెంబర్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సపోజ్ ఇక్కడ మనకి ఇది 5 పార్ట్స్ ప్లస్ 4 పార్ట్స్ 9 పార్ట్స్. సపోజ్ ఇఫ్ ఐ హ్యావ్ సమ్ బై 2 వచ్చింది అనుకోండి, అప్పుడు 2 క్యాన్సిల్ అయిపోతుందా? అప్పుడు మనకి 9 మల్టిపుల్ ఉంటే చాలు. 9 మల్టిపుల్ ఉంటే చాలు అంటే ఇది 9 మల్టిపుల్, ఇది 9 మల్టిపుల్, ఇది 9 మల్టిపుల్. కాబట్టి మనం అలా ముందే మనం డిసైడ్ చేయలేము. ఇజ్ ఇట్ క్లియర్? సో కాబట్టి పర్టికులర్ గా లెంత్ అండ్ బ్రెడ్త్ ఫైండ్ అవుట్ చేయాలి.
సో లెంత్ 5 పార్ట్స్ కాబట్టి ఇది 5x అనుకుంటే ఇది 4x అవుతుంది, అవునా? సో ఏరియా ఈజ్ గివెన్ as 245. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్? 5x into 4x which is equal to 245. క్యాన్సిల్ చేయండి. 5 ones 5 fours 20, 5 nines. So x into x square equal to 49/4. So what is the value of x? 7/2. చూసారా, by 2 వచ్చింది. Is it clear? x 7/2. ఇప్పుడు మనకి పెరిమీటర్ కావాలి. పెరిమీటర్ ఏమవుతుంది? 2 into l plus b, 5x plus 4x, 9 into x. x ఎంత? 7/2. So 2 cancel, 9 into 7, 63 meters is the correct answer. అర్థమైందా? Is it clear all of you? That's the thing here. Next, 98. In the given figure, ABCD is a rectangle, okay, and BCEF is a parallelogram. BCEF is a parallelogram. If BC is 12, CD is 8, and D is the midpoint of EF, okay, then the perimeter of the parallelogram యొక్క పెరిమీటర్ ఎంత అని అడుగుతుంది. ఇచ్చిన చిత్రంలో ఏబిసిడి ఒక దీర్ఘచతురస్రాకారం మరియు BCF అనేది ఒక సమాంతర చతుర్భుజం అయినా BC 12 సెంటీమీటర్లు, CD 8 సెంటీమీటర్లు మరియు D అనేది EF యొక్క మధ్య బిందువు అయితే సమాంతర చతుర్భుజం యొక్క చుట్టుకొలత ఎంత? ఇక్కడ నేను డయాగ్రామ్ కొంచెం పెద్దదిగా వేస్తున్నాను, చూడండి. ఇది మనం ABCD అనుకుందాం. సారీ, A, B and C and D. D is the midpoint of EF. C and it is E and it is F. అంటే ఈ రెండు ఈక్వల్. ఇంకేమి ఇచ్చాడు? BC 12 ఇచ్చాడు. రెక్టాంగిల్ కాబట్టి ఇది 12 అయితే ఈ టోటల్ లెంత్ AD కూడా 12 అవుతుంది. కానీ ఇక్కడ చూడండి, D is midpoint of EF. కానీ EF BC కూడా ఈక్వల్ కదా. EF BC కూడా ఈక్వల్. ఎందుకు? పారలోగ్రామ్ లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్. అంటే ఇండైరెక్ట్ గా F is the midpoint of AD అని వాడే చెప్తున్నాడు. ఓకే, సో కాబట్టి ఇది 12 అయితే ఇది 6 అవుతుంది, ఇది 6 అవుతుంది, ఇది 6 అవుతుంది. ఓకేనా, సరిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నాడు? DC ఇది 8 అన్నాడు, ఇది 8 అన్నాడు కాబట్టి ఇక్కడ చూడండి, ఇఫ్ ఐ టేక్ దిస్ 6, 8 perpendicular sides for this triangle DCE. సో CE ఏమవుతుంది? 10. CE 10 కాబట్టి BF is also 10 because it is a parallelogram. Now what is the perimeter of the parallelogram? 2 times of A plus B, that is sum of the adjacent sides. 2 times of, it is 12 and it is a 10. 12 plus 10, 22 into 2, 44 is the correct answer. That is first option is the correct answer. That's it. Next, 99. The perimeters of two squares are 60 and 32. And if the area of the third square is equal to the sum of the areas of the two given squares, then the perimeter of the third square. Chudandi, there are two squares. A perimeter of first square is 60 and there is another square, the perimeter is 32. And there is a third square which is equal to the areas of these two squares. ఈ రెండిటి యొక్క ఏరియాస్ కి ఈక్వల్ అంట. ఓకేనా? then what you have to find out? Perimeter of this square. దీని యొక్క perimeter find out చేయాలి. what is the perimeter of the square? ఇక్కడ చూడండి, మన తెలుగులో కూడా చెప్తాను. రెండు చతురస్రాల చుట్టుకొలతలు 60, 32 అయితే మూడో చతురస్రం యొక్క వైశాల్యం ఇచ్చిన రెండు చతురస్రాల వైశాల్యాల మొత్తానికి సమానం అయితే మూడవ చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత? ప్రాబ్లం కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఏదైనా అనిపించినప్పటికీ ప్రాబ్లం చాలా సింపుల్. అది పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్ అంటే 4 times ఆఫ్ ద సైడ్. సపోజ్ దీని యొక్క సైడ్ A అనుకుందాం, దీని యొక్క సైడ్ B అనుకుందాం. సో 4 times ఆఫ్ A is 60 అంటే A ఎంతమ్మా? 50. అంతేనా? ఇక్కడ 4 times ఆఫ్ సైడ్ is 32 అంటే B ఎంతమ్మా? 8. ఇప్పుడు వీటి యొక్క సైడ్స్ 15, 8 ఉన్నాయంటే వాటి యొక్క ఏరియాస్ ఏమవుతాయి? ఇది 15 స్క్వేర్ అవుతుంది, ఇది 8 స్క్వేర్ అవుతుంది.
15 square 8 square is equal to area of some square. 15 square 8 square triplet చెప్పండి 8 15 17 is triplet, so it is equal to 17 square. అంటే ఈ స్క్వేర్ యొక్క ఏరియా ఎంత 17 స్క్వేర్. ఫర్ సపోజ్ సైడ్ సి అనుకున్నాం అనుకోండి, ఏరియా ఎంత ఉంది సి స్క్వేర్ ఈజ్ 17 స్క్వేర్, సో సి ఈజ్ 17, సైడ్ ఆఫ్ ద థర్డ్ స్క్వేర్ ఈజ్ 17. మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్ అంటే 4 times of c, 4 into 17, that is 68 centimeters. Third option is the correct answer. Is it clear? Next, 100. The area of the trapezium with parallel sides are 17 and 35 and the non-parallel sides of length 15 centimeter each. రెండు నాన్ ప్యారలల్ సైడ్స్ అనేవి ట్రెపీజియం లో ఈక్వల్ గా ఉన్నాయంటే దాన్ని ఐసోస్సెలస్ ట్రెపీజియం అంటాం. సమాంతర భుజాలు 17 మరియు 35 మరియు సమాంతరంగా లేని భుజాల పొడవు 15 సెంటీమీటర్లుగా కలిగిన సమలంబ చతుర్భుజం యొక్క వైశాల్యం ఎంత. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ నేను ఆల్రెడీ ట్రెపీజియం లో చేశాము. This is an isosceles trapezium. It is 17 and it is 35 and both of the non-parallel sides are 15. Basic గా మనకు ఫార్ములా ఏంటి, ఆఫ్ ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి. మనకి రెండింటి మధ్యన దూరం ఇవ్వలేదు, అది మనం తెలుసుకోవాలి. ఓకే, ఏ ప్లస్ బి అంటే ఎంత అవుతుందమ్మా, సమ్ ఆఫ్ ది ప్యారలల్ సైడ్స్ 17 35. 17 35 అంటే ఎంతమ్మా, 35 7 42 10 52 అంతేనా. ఇప్పుడు మనకి హెచ్ తెలీదు, 2 1s 226 అంటే ఆప్షన్ లో ఖచ్చితంగా 26 మల్టిపుల్ ఉండాలి. 26 మల్టిపుల్ ఏదైతే ఉందో అదే ఆన్సర్. ఓకేనా. సో ఆప్షన్ బి అండ్ ఆప్షన్ సి ఆర్ ఓన్లీ మల్టిపుల్స్ ఆఫ్ 26. మరి ఒకటి కన్నా ఎక్కువ ఉన్నాయంటే మరి ప్రొసీజర్ చేసుకోవాల్సిందే కదా. మరి ఎలా చేస్తాం దీన్ని, మనం ఎలా సాల్వ్ చేస్తాం, స్మాల్ ప్యారలల్ సైడ్ నుంచి లాంగర్ ప్యారలల్ సైడ్కి ఒక పెర్పెండిక్యులర్ డ్రా చేస్తాం, ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి. ఓకే, అప్పుడు ఇది 17 కాబట్టి ఇది 17 అవుతుంది. సో టోటల్ 35లోంచి 17 తీస్తే ఎంతమ్మా 18. ఈ రెండు ఈక్వల్ గా ఉంటాయని చెప్పుకున్నాం మనం ఐసోస్సెలస్ ట్రెపీజియం ప్రాపర్టీస్ లో. ఎందుకు ఉంటుందో అన్ని సిమిలారిటీ అప్లై చేస్తాం, కాంగ్రుయెన్స్ అది. ఓకే, 35లో 17 తీస్తే 18, ఆ 18లో ఇటొక ఆఫ్ చేయండి ఇటొక ఆఫ్ చేయండి అంటే 9 9. Now this is a right angle triangle. In this right angle triangle, one perpendicular side 9 and hypotenuse is 15. So if I take common 3 3s 3 5s అంటే ఇక్కడ 3 ఖచ్చితంగా వస్తుంది. 3 into 3 5 ఉంది అంటే అదర్ perpendicular side ఎంత అవుతుంది 4. So 3 into 4 12 is nothing but the distance between the parallel sides 12. So 12 into 26, 12 72, 12 24 31, 312 centimeters square. That is the correct answer. Is it clear? I hope all of you understand all the models. Friends, చిన్న బ్రేక్ అనుకోండి, ఇది ఏం లేదు. మీకు సర్కిల్స్ అనే కాన్సెప్ట్ అనేది 20 వీడియోస్ లో చెప్పడం జరిగింది and మొత్తం 22 hours and the cost is 200 rupees. So this is the paid course. So మనం బేసిక్ గా geometry and 2D mensuration from point that is lines and angles నుంచి పాలిగాన్స్ వరకు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇన్ ద సేమ్ వే సర్కిల్స్ కూడా కవర్ చేశాను, బట్ ఇట్ ఈస్ పెయిడ్ కోర్స్. అండ్ మనం దాంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ కవర్ చేసాము అనేది చూసుకుంటే, సో చూడండి మనకి ప్రతి కాన్సెప్ట్ కూడాను ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్, అలానే 2011-18 to 18 CGL మెయిన్స్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేయడం జరిగింది టాపిక్ వైస్. ఓకే, సో 29 క్వశ్చన్స్, 40, 43, 56 టోటల్ 168 క్వశ్చన్స్ దాకా చెప్పాం. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ అవర్స్ ఇస్ 22 hours. సో మీకు ఇక్కడ ప్రాబ్లమ్స్ చెప్పే ముందు ప్రతి టాపిక్ కూడా ఫుల్ కాన్సెప్ట్ అనేది చెప్పడం జరుగుతుంది క్రిస్టల్ క్లియర్ గా. ఓకేనా. సో మీకు ఈ మొత్తం వీడియో కోర్సెస్ తో కావాలి అంటే 200 రూపీస్. అలా కాదు, ఓన్లీ ఈ క్వశ్చన్స్ కి సంబంధించిన PDF కావాలి అంటే ఇట్ ఈస్ ఓన్లీ 40 రూపీస్. ఓకేనా. టోటల్ 166 ప్రాబ్లమ్స్ విత్ కీ మాత్రమే ఉంటుంది. నో సొల్యూషన్స్ ఆర్ ప్రొవైడెడ్ విత్ దిస్. కీ విల్ బి దేర్. ద ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అండ్ ఆల్సో CGL మెయిన్స్ క్వశ్చన్స్ ఆన్ దీస్ పర్టిక్యులర్ టాపిక్స్. ఓకే, ఈ కోర్స్ మీరు తీసుకోవాలి అనుకునే ముందు
మీకు డెమో వీడియోస్ అనేవి 3 ఉంటాయి. ఓకేనా? వన్ ఈజ్ ఆన్ పర్పెండిక్యులర్ కార్డ్స్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఆన్ సీకెంట్స్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఆన్ పెయిర్ ఆఫ్ సర్కిల్స్. ఓకేనా? ఈ 3 డెమో వీడియోస్ చూడండి, చూసాకే తీసుకోండి. ప్రతి టాపిక్ కూడా లైక్ దిస్ చూడండి. మీకు సర్కిల్స్ బేసిక్స్ తీసుకున్నారనుకోండి, ప్రతి దాని మీద కూడా మీకు 4 వీడియోస్ ఉంటాయి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4. ఏంటేంటి అంటే ప్రాపర్టీస్ అంటే కాన్సెప్ట్ చెప్పడం జరుగుతుంది అండ్ ప్రాబ్లమ్స్ అనేది 1 or 2 వీడియోస్ లో ఉంటుంది అండ్ ఫోర్త్ వన్ అండ్ లాస్ట్ వన్ ఈజ్ మెయిన్స్ క్వశ్చన్స్, ప్రీవియస్ మెయిన్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. అలానే మనం ప్రతి టాపిక్ కూడా చెప్తాం, కార్డ్స్ కానీ అదర్వైజ్ ఇన్ టాంజెంట్స్ అండ్ సీకెంట్స్ లో కానీ. ఓకే, అండ్ పెయిర్ ఆఫ్ సర్కిల్స్, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ సర్కిల్స్ ఈజ్ పెయిర్ ఆఫ్ సర్కిల్స్. అందువల్ల మనం పెయిర్ ఆఫ్ సర్కిల్స్ కే మనం కాన్సెప్ట్ చెప్పడానికి 3 వీడియోస్ లో నేను చెప్పాను. ఓకే, అండ్ ఫర్ ప్రాబ్లమ్స్ చూసుకునేసరికి 2 వీడియోస్ ఫర్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అండ్ 2 వీడియోస్ ఫర్ ప్రీవియస్ క్వశ్చన్స్. ఇలా మనం మొత్తం కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఈ సర్కిల్స్ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఎలా పర్చేజ్ చేయాలి అంటే గూగుల్ పే కానీ అదర్వైజ్ ఫోన్ పే కానీ. ఓకే, నెంబర్ అనేది 9490882754. ఈ నెంబర్కి మీరు ఆ అమౌంట్ పర్చేజ్ చేస్తే 200 రూపీస్ ఫర్ కోర్స్ అండ్ 40 రూపీస్ ఫర్ పీడిఎఫ్. ఆ పీడిఎఫ్ అనేది ఆటోమేటిక్గా కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఇస్తాం. ఓకేనా? మీరు ఓన్లీ పీడిఎఫ్ కావాలి అంటే 40 రూపీస్ పే చేయండి. అదర్వైజ్ లేదు మా కోర్స్ కావాలంటే కోర్స్లోని ఆల్రెడీ పీడిఎఫ్ అనేది ఇంక్లూడ్ అవుతుంది. ఓకేనా? అండ్ ఈ కోర్స్ పర్చేజ్ చేసే వాళ్ళు అంటే వీడియో కోర్స్ పర్చేజ్ చేసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీ మెయిల్ ఐడి అనేది ఖచ్చితంగా ఈ నెంబర్కి వాట్సాప్ చేయాలి. సో ఆ మెయిల్ ఐడిని యాడ్ చేయడం జరుగుతుంది. దెన్ ఓన్లీ యూ కెన్ వాచ్ దోస్ వీడియోస్. ఓకేనా? సో నౌ విల్ గో టు ది మెయిన్ వీడియో. Next 101. In a parallelogram, the ratio between a side and its corresponding altitude is 2:3 and its area is 24. If the other altitude of the parallelogram is 4 centimeters, then its perimeter will be. It is very simple question. కొంచెం అప్లై చేయాలి. బేసిక్గా ఒక సమాంతర చతుర్భుజంలో ఒక భుజం మరియు దాని అనురూప ఎత్తు మధ్య నిష్పత్తి 2:3 అయితే దాని వైశాల్యం 24 సెంటీమీటర్లు కూడా అయితే సమాంతర చతుర్భుజం యొక్క మరొక ఎత్తు 4 సెంటీమీటర్లు ఉంటే దాని చుట్టుకొలత ఎలా ఉంటుంది అంటే చూడండి, ఫస్ట్ నేను ఒక సమాంతర చతుర్భుజం డ్రా చేస్తున్నాను. ఓకే, 2:3 అన్నాడు. సపోజ్ ఈ సైడ్ కనుక 2 పార్ట్స్ అనుకుంటే ఈ సైడ్ మీద డ్రా చేసే హైట్ అనేది 3 పార్ట్స్ ఉందంట. అంటే ఇది 2x అనుకుంటే ఇది 3x అవుతుంది. నెక్స్ట్ ఏమన్నాడు, ఏరియా 24 అని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ అదర్ ఆల్టిట్యూడ్ ఆఫ్ ద పారలోగ్రామ్. ఈ 2 ప్యారలల్ సైడ్స్ మీద డ్రా చేసేది ఇది, ఈ 2 ప్యారలల్ సైడ్స్ మీద డ్రా చేసే ఆల్టిట్యూడ్ ఇది. ఇది ఎంత అంట, 4 సెంటీమీటర్స్ అంట. అయితే పెరిమీటర్ కావాలి. బేసిక్గా ఏరియా ఆఫ్ ది పారలోగ్రామ్ ఏంటమ్మా, 2 బేస్ ఇంటూ హైట్. ఇందాక చెప్పుకున్నాం అంటే 2x ఇంటూ ఇట్స్ కరస్పాండింగ్ ఆల్టిట్యూడ్ 3x ఈజ్ 24. 2 3 6 6 4 24 అంటే x స్క్వేర్ 4 కాబట్టి x ఎంత 2. x 2 అన్నాడు అంటే ఇది 3 ఇంటూ x 6 అవుతుంది, ఇదేమో 2 ఇంటూ 2 4 అవుతుంది. అవునా? నెక్స్ట్ ఎప్పుడు ఈ సైడ్ దీనికి కరస్పాండింగ్ ఆల్టిట్యూడ్ తీసుకుంటే బేస్ ఇంటూ హైట్. ఫర్ సపోజ్ ఇఫ్ ఐ టేక్ దిస్ ఈజ్ ద బేస్, దెన్ వాట్ ఈస్ ద హైట్, దిస్ ఈజ్ ద కరస్పాండింగ్ హైట్. సో ఫర్ సపోజ్ ఇది ఒక b అనుకున్నాను అనుకోండి, b ఇంటూ 4, b into 4 is nothing but 24. So 4 ones 4 6. So what is the value of b? 6. And the other side enter 6. Now tell me what are the adjacent sides of parallelogram? 4 and 6. Now what is the parallelogram perimeter? 2 times of sum of the adjacent sides. 4 plus 6 10. 2 into 10 20 centimeters. That is second option is the correct answer. అర్థమైందా? సో ఫస్ట్ ఇచ్చిన కండిషన్ నుంచి ఒక సైడ్ కనుక్కుంటాం, నెక్స్ట్ ఇచ్చిన కండిషన్ నుంచి సెకండ్ సైడ్ కనుక్కుంటాం, రెండింటి నుంచి పెరిమీటర్ కనుక్కుంటాం. నో షార్ట్ ట్రిక్స్. ఇలాంటి వాటికి షార్ట్ ట్రిక్స్ కొన్నిటికి అప్లై చేయాలి అని అనుకుంటే మీరే పప్పులో కాలేస్తారు, అందువల్ల అలా చేయదు. ఓకే, నెక్స్ట్ 102. సో 102 క్వశ్చన్ చదివేటప్పుడే మీకు చూడండి ఫైనల్ కీలో ఏం ఇచ్చాడు. For this question, there is a discrepancy found in the question or answer.
సో దిస్ క్వశ్చన్ ఈజ్ ఇగ్నోర్డ్ ఫర్ ఆల్ ద క్యాండిడేట్స్. ఈ క్వశ్చన్ తీసేశారంట. ఎందుకు అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, ఏ స్క్వేర్ పార్క్ హ్యాస్ అన్ ఏరియా ఆఫ్ 1000 మీటర్ స్క్వేర్. ఒక స్క్వేర్ పార్క్ ఉందంట, దాని యొక్క ఏరియా 1000 అంట. ఏ పాత్ ఆఫ్ విత్ 3 meters ఈజ్ మేడ్ ఆల్ అరౌండ్ ఇన్సైడ్ ది పార్క్. ఒక పాత్ ని వేశారంట మొత్తం చుట్టూ లోపల. ఇది పాత్ లోపల వేశారు. ద కాస్ట్ ఆఫ్ tiling the path at the rate of 150 rupees per meter square. ఎంత అవుతుంది అని అడుగుతున్నారు. ఒక చదరపు పార్కు 1000 మీటర్ల వైశాల్యం కలిగి ఉంది. పార్కు లోపల 3 మీటర్ల వెడల్పు గల మార్గం తయారు చేయబడింది. ఆ మార్గంపై మీటర్ స్క్వేర్ కి 150 రూపాయలు చొప్పున టైల్స్ వేసేందుకు అయ్యే ఖర్చు ఎంత? అంటే ఇప్పుడు నాకు దీని యొక్క వైశాల్యం తెలిసిందనుకోండి, పాత్ది, దానికి ఇంటూ 150 చేస్తే నాకు ఫైనల్ గా కాస్ట్ వచ్చేస్తుంది. దీని యొక్క వైశాల్యం కనుక్కుందాం. ఎలా కనుక్కుంటాం అమ్మా? దీనికి మీకు నేను ఏమైనా చెప్పానా? ఏమైనా గుర్తుందా మీకు? ఓకే, ఇది 1000 మీటర్ స్క్వేర్ ఇచ్చినప్పుడు అంటే ఏరియా ఆఫ్ ది గివెన్ ఫీల్డ్ ఇస్ 1000 మీన్స్ వాట్ ఈస్ ద సైడ్ ఆఫ్ ది గివెన్ ఫీల్డ్? స్క్వేర్ రూట్ ఆఫ్ 1000. స్క్వేర్ రూట్ ఆఫ్ 1000 అనేది మీకు ఎంత వస్తుంది? 10√10 వస్తుంది. అవునా? దాంట్లోంచి ఇటు 3 తీసేస్తే, విత్ తీసేస్తే ఇన్నర్ స్క్వేర్ యొక్క లెంత్ ఎంత వస్తుంది? ఆ సైడ్ లెంత్ ఎంత వస్తుంది? 10√10 మైనస్ 6 వస్తుంది. మీకు ఇక్కడ రూట్స్ వస్తున్నాయంటే కరెక్ట్ కాదు. అది మేబీ ఇస్తే 100 ఇవ్వాలి, లేదంటే 10,000 ఇవ్వాలి, అప్పుడే మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ద మిస్టేక్ ఇన్ ద క్వశ్చన్. ఇక్కడ డిస్క్రిపెన్సీ అని ఉన్నాడు కదా, దేంట్లోనంటే క్వశ్చన్లో మిస్టేక్ ఉంది. దానివల్ల మీకు అసలు ఇక్కడ ఉన్న ఆన్సర్స్ ఏవి రావు. అక్కడ ఉన్న ఆన్సర్ రావాలంటే మీరు అక్కడ 10,000 తీసుకుంటే వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. 10,000 or 1,000. బేస్డ్ ఆన్ దట్ ద ఆన్సర్ మే చేంజ్. ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఒకసారి 10,000 తీసుకొని చేద్దామా? ఓకే, 10,000 తీసుకొని చేద్దాం. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద గివెన్ స్క్వేర్ ఫీల్డ్ ఈస్ 10,000, then what is the side ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 10,000 మీన్స్ 100. సో దిస్ ఈజ్ 100. ఇప్పుడు లోపల మనం ఒక పాత్ వేసాం. ఎంతంట? 3. ఇటు 3 అంటే సో లోపలిది ఏమైపోతుంది? 100 మైనస్ 3 + 3 6 అంటే 94 అయిపోతుంది. ఇప్పుడు నాకు ఈ మధ్యలో ఉన్న విడ్త్ కావాలి. ఓకే, ఇది ఎలా వస్తుంది మనకి? పోనీ 10,000 అనేది పెద్దగా అయిపోతుంది కదా? పెద్దది కాదు, పర్వాలేదు. చూడండి, 100 స్క్వేర్ మైనస్ 94 స్క్వేర్ అంటే పెద్ద స్క్వేర్ నుంచి చిన్న స్క్వేర్ తీస్తే ఏరియా ఆఫ్ ద పాత్ వస్తుంది. ఏరియా ఆఫ్ ద పాత్ ఈక్వల్ టు 100 స్క్వేర్ మైనస్ 94 స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఉంది కాబట్టి a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి 6. దిస్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద పాత్. అయితే ఎంత? సమ్ మీటర్ స్క్వేర్ వస్తుంది, కానీ పెర్ మీటర్ స్క్వేర్ 150 రూపీస్ కాబట్టి ఫైనల్ గా కాస్ట్ ఎంత అవుతుంది? 100 + 94 194 ఇంటూ 6 ఇంటూ 150 కదా రూపీస్. సో టోటల్ కాస్ట్ వస్తుంది 15 ఇంటూ 6 అంటే ఎంతమ్మా? 900 అంటే 2 zeros. 9తో మల్టిప్లై చేయండి. 9 4 36, 9 9 81 3 84, 9 1 9, 8 8 6 17 అంటే 1,74,600 రూపీస్. ఆప్షన్స్ చూడండి, 4th ఆప్షన్ వచ్చింది. అంటే 10,000 ఇస్తే దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు అలా కాకుండా ఫర్ సపోజ్ 100 తీసుకుందాం. ఓకే, 100 తీసుకున్నాం అనుకోండి, ఇదంతా క్యాన్సిల్ అయిపోయి మనకి ఏమొచ్చేస్తుంది? ఇఫ్ ఇట్ ఈజ్ 100, ఏరియా ఈజ్ 100, సో సైడ్ ఏమవుతుంది? 10. అంతేనా? ఓకే, సో ఇప్పుడు మళ్ళీ విత్ ఇది అటు 3 ఇటు 3 వేయడం వల్ల ఇటు 3 తీసేయండి, ఇటు 3 తీసేయండి. అప్పుడు లోపల సైడ్ ఏమవుతుంది? 10 మైనస్ 6 4 అవుతుంది. అప్పుడు ఏరియా ఆఫ్ ద పాత్ ఏమవుతుంది? ఈ పాత్ 10 స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్. 100 మైనస్ 16 84. లేదు అంటే 10 + 4 10 - 4 చేసుకోవచ్చు, 84. వాట్ ఈస్ ద కాస్ట్? 84 ఇంటూ 150 అంటే 15 4 60
126 అంటే 12,600. ఇది ఉందా ఆన్సర్లో? అది లేదు. సో కాబట్టి డెఫినెట్ గా ఇఫ్ ద క్వశ్చన్ ఈజ్ 10,000 మీటర్ స్క్వేర్ దెన్ ఇట్ ఈస్ ద కరెక్ట్ క్వశ్చన్. ఎందుకు? ఆన్సర్ ఉంది కాబట్టి మనకి ఇది యాడ్ స్కోర్ గా అందరికీ రావడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ 103. Triangle ABC and triangle DEF have perimeter 40 and 30 respectively. And if triangle ABC is similar to triangle DEF and EF is 12, then the length of BC is equal to how much? ABC మరియు DEF వరుసగా 40 సెంటీమీటర్లు మరియు 30 సెంటీమీటర్ల చుట్టుకొలతలు కలిగి ఉన్నాయి. And these two triangles are similar. ఈ సింబల్ తెలియాలి, సిమిలారిటీ అని. This is for similarity and this is for congruency. మరియు EF is 12 and అయినచో BC యొక్క పొడవు ఎంత? Two triangles are similar, their corresponding sides, their corresponding perimeters, their corresponding angular bisectors, corresponding internal radius or circumradius all are in proportion. Okay, so perimeters ఈ రెండిటివి ఎలా ఉన్నాయి? 40 and 30 లా ఉన్నాయి. అంటే ఇప్పుడు నాకు BCకి EF అనేది ఏంటి? కరస్పాండింగ్ సైడ్. కాబట్టి వాటి రేషియోలోనే పెరిమీటర్స్ కూడా ఉంటాయి. సో BC by EF. కానీ EF ఎంత ఇచ్చాడు? 12 ఇచ్చాడు. ఇంకేం చేయండి, క్యాన్సిల్. BC కావాలి. 6 5ల 6 2ల 5 1s 5 8s 8 into 2 16. BC is how much? 16 centimeters. That's it. Is it clear? Next 104. In the given figure OC is 3. That figure నేను కొంచెం పెద్దగా డ్రా చేస్తాను చూడండి. It is AOB and it is C and it is a D. OC is 3 and OD is 5. DA and CB are perpendicular to AB. Area of triangle BOC is 162 centimeters square. Then what is the area of triangle AOD? Can we say that these two triangles are similar or not? Similar అని చెప్పచ్చా చెప్పలేమా? ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకో చూడండి, ఇది 90, ఇది 90 and these two are vertically opposite angles, those two are equal. If any two triangles, if two corresponding angles are equal, then we call them as similar. So ఇక్కడ ఈ two sides ఏమున్నాయి? కరస్పాండింగ్ గా ఉన్నాయి కదా. ఎందుకు? ఇక్కడ 90కి ఇది ఆపోజిట్, ఇది 90కి ఇది ఆపోజిట్. కాబట్టి ఈ టూ ట్రయాంగిల్స్ యొక్క ఏరియాస్ ఎలా ఉంటాయి? కరస్పాండింగ్ సైడ్స్ కి స్క్వేర్స్ లో ఉంటాయి. అంటే 5 square is to 3 square అంటే 25 is to 9 రేషియోలో ఉంటాయి. అంటే ఇది 25 పార్ట్స్ ఉంటే ఇది 9 పార్ట్స్ ఉంటుంది. కానీ ఈ 9 పార్ట్స్ ఎంత ఇచ్చాడు? 162 ఇచ్చాడు. సో 25 పార్ట్స్ మనకి కనుక్కోమంటున్నాడు, ఎంత అవుతుంది? సో 9 ones ఇంకా చేస్తే 7 9 8s 9 So one part is 18, so 25 parts is how much? 25 into 18, that is 450 centimeters square. All these problems are based on the application of similar triangles. Is it clear? What is the correct option? Fourth one. Next 105. In the figure DE is parallel to BC and AD by BD and AE by CE. Of course, if it is parallel, definitely those two ratios are equal. 1:2 అంటే ఇది 1, BD ఏమో 2 parts. ఇది 1 part and it is also 2 parts. What is the ratio between DE and BC? ఈ రెండింటికి అంట. అసలు పెన్ను పెట్టకుండా చేస్తారు చాలా మంది. ఎప్పుడు ఇవి చాలా సింపుల్ ప్రాబ్లమ్స్. whenever in a triangle ABC this line is parallel to base, then of course the smaller triangle ADE and bigger triangle ABC are similar. ఇది 1 part, ఇది 2 part ఉంటే ఖచ్చితంగా టోటల్ ఎంత ఉంటుంది? 3 parts. ఇప్పుడు చూడండి, చిన్న ట్రయాంగిల్ 1 part సైడ్, పెద్ద ట్రయాంగిల్ 3. ఈ చిన్నది పెద్దది సిమిలర్ కాబట్టి ఇది 1 part ఉంటే ఇది కూడా 3 parts ఉంటుంది. ఎందుకు? అన్ని కరస్పాండింగ్ సైడ్స్ కూడా సేమ్ ప్రపోర్షన్ లో ఉంటాయి. సో 1:3 is correct answer. If anybody didn't understand these problems, please watch similar triangles concept in my channel. Definitely you can understand easily. Okay.
106 ఇక్కడ చూడండి, ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ఆర్పిక్యూ. పీక్యూఆర్ అనుకోవద్దు, ఆర్పిక్యూ. కాంగ్రుయెన్స్ లో అయినా సిమిలారిటీలో అయినా లెటర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఏబి 6 అండ్ యాంగిల్ ఏ is 70, యాంగిల్ బి is 50, then which one of the following is true? టూ ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అంటే ఈక్వల్ అనమాట, ఇంక అంతే. ఇప్పుడు ఇది ఒక ఏబిసి, ఇది ఒక పీక్యూఆర్ అనుకున్నాం అనుకోండి, సారీ ఆర్పిక్యూ. ఏకి కరస్పాండింగ్ ఆర్, బికి కరస్పాండింగ్ పి, ఇది క్యూ అనమాట. అంటే ఈ రెండు ఈక్వల్. ఇంకా ఏబి 6 అంటే ఆర్పి కూడా 6, యాంగిల్ ఏ 70 అంటే యాంగిల్ ఆర్ కూడా 70, యాంగిల్ బి 50 అంటే యాంగిల్ పి 50. ఇప్పుడు చూడండి, ఇది 70, ఇది 50, 120 అయింది. సో థర్డ్ యాంగిల్ ఎంత అవుతుంది? 60 degrees. ఓకే, ఇప్పుడు మనకి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ అంటున్నాడు. సో కాబట్టి మన ఆప్షన్స్ చూడండి, పిఆర్ 6 అవుతుంది, ఆర్ 60 అంటే కాదు, ఆర్ 70 కదా, తీసేయండి. పిక్యూ 6 కాదు, పిక్యూ 6 కాదు, పిఆర్ 6 అండ్ క్యూ 60. ఎస్ ఆర్ నో? కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. సో మనం ఆ కాంగ్రుయెన్సీని అప్లై చేశాక ఏదైతే కనిపించుస్తున్నాయో ఆప్షన్స్ వైజ్ ఏది కరెక్ట్ గా సాటిస్ఫై అయిందో అది మనం ఆప్షన్ గా పెట్టాలి. ఓకే, నెక్స్ట్ 107. The altitude of an equilateral triangle with side 18. చూడండి, మీకు ఆల్రెడీ చెప్పాను నేను, altitude should be 3 parts and side should be 2√3 parts. So 2√3 parts is given as 18 centimeters. What about 3 parts? 2 ones, 2 nines, √3 times ఇక్కడ క్యాన్సిల్ అయితే ఇంకా 3√3 ఉంటుంది. So 1 part is 3√3. So 3 parts ఎంత అవుతుంది? 3 into 3√3, that is 9√3 centimeters. Second option is the correct answer. సార్ ఎక్కడి నుంచి చెప్తున్నారు సార్ ఈ 3 parts 2√3 parts? నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను, చూడండి. పార్ట్ 1 లోనే వచ్చాయి, పార్ట్ 2 లో కూడా వచ్చింది. నెక్స్ట్ 108. In the figure, angle BAC equal to angle ADB. Very, very nice problem it is. I'll draw a diagram with the full length A, and it is B, and it is C. BAC is equal to ADB. ఇదంతా యాంగిల్ అంట, ఈ యాంగిల్ కి ఈక్వల్ అంట. ఓకే, AB is 10, BD is 4. Then the length of CD, ఇది తెలియదు నాకు, ఈ లెంత్ x అనుకుందాం, ఏమైపోయింది ఈ పాటికి. ఇప్పుడు చూడండి, ఇది ఆల్ఫా అనుకుంటే ఈ యాంగిల్ కూడా ఎంత అవుతుంది? మొత్తం ఇది ఆల్ఫా అవుతుంది. ఓకే, క్లియర్? ఇది బీటా అనుకుంటే అలా ఉంచండి, బీటాగా ఉంచండి. ఇప్పుడు మీకు 2 ట్రయాంగిల్స్ డ్రా చేస్తాను, చూస్తా ఉండండి. ABD and there is another triangle ABC. బాగా అబ్జర్వ్ చేయండి అంతే. ఏబిడిలో యాంగిల్ ఏ ఎంత? సారీ, యాంగిల్ డి ఎంత? ఆల్ఫా. యాంగిల్ బి ఎంత? బీటా కదా. నెక్స్ట్ ఏబిసి అనే పెద్ద ట్రయాంగిల్లో యాంగిల్ ఏ ఎంత? ఆల్ఫా. యాంగిల్ బి ఎంత? బీటా. సో ఏ 2 ట్రయాంగిల్స్ లో అయినా 2 కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉన్నాయి అంటే ఆ 2 ట్రయాంగిల్స్ సిమిలర్. అంటే ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అవునా కాదా? ఎస్, ఆఫ్ కోర్స్. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? నౌ అబ్జర్వ్ ద కరస్పాండింగ్ సైడ్స్. ఇక్కడ బీటాకి ఆపోజిట్ ఏడి ఉంది, ఇక్కడ బీటాకి ఆపోజిట్ ఏసీ ఉంది. దోస్ 2 ఆర్ కరస్పాండింగ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆల్ఫాకి ఆపోజిట్ గా ఏబి ఉంది, ఇక్కడ ఆల్ఫాకి ఆపోజిట్ గా బీసీ ఉంది. దోస్ 2 ఆర్ కరస్పాండింగ్. అంటే ఏబి బై బీసీ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ రిమైనింగ్ యాంగిల్ ఏంటమ్మా? ఏ. ఈ రిమైనింగ్ యాంగిల్ కి ఆపోజిట్ గా ఏముంది? బిడి ఉంది. ఇక్కడ రిమైనింగ్ యాంగిల్ సి, దీనికి ఆపోజిట్ గా ఏముంది? ఏబి ఉంది. దోస్ 2 ఆర్ కరస్పాండింగ్. సో కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి నేను ఈ రేషియో రాసుకున్నాను. ఓకే, నౌ టెల్ మీ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏబి. ఏబి వాల్యూ నాకు చెప్పగలరా? 10 ఇచ్చాడు. ఓకే, వాట్ ఈస్ బీసీ? బీసీ ఈజ్ నథింగ్ బట్ 4 ప్లస్ ఎక్స్, దాన్ని బీసీగానే ఉంచండి. బీడి ఎంత? 4. ఏబి ఎంత? 10. ఓకే, సో బీసీ ఈక్వల్ టు 10 into 10, లేకపోతే ఇక్కడ చూడండి 2 2s క్యాన్సిల్, 2 5s, 2 1s, 2 5s. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బీసీ? ఈజ్ 25. బీసీ ఎంత వచ్చింది? 25. కానీ నాకు బీసీ కాదు కావాల్సింది, సిడి కావాలి, ఎక్స్. అంటే ఈ 25 4 తీసేయాలి, అంటే 21 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
దిస్ ఈజ్ ద అప్లికేషన్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్. నేను చాలా అర్థం అవడానికి కోసం ఇంత పెద్దగా చెప్పాల్సి వచ్చింది, కానీ వెన్ యూ హ్యావ్ ఎ గుడ్ క్లారిటీ ఇన్ సిమిలర్ ట్రయాంగిల్స్ దెన్ ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్, వెరీ వెరీ సింపుల్. ఇస్ ఇట్ క్లియర్? సేమ్ ప్రాబ్లమ్ ఇంకోలా చేద్దాం చూడండి. సో వాడు ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకి, BAC అండ్ BD కదా, ఇది BAC అండ్ ఇట్ ఈస్ BD. సో BAC యాంగిల్ BD ఏంటది ADB ఈక్వల్ అన్నాడు. సో ఐ టేక్ యాంగిల్ BAC as 90 అండ్ యాంగిల్ ADB is also 90 తీసుకుంటాను. ఏమైపోయింది? తప్పులేదు కదా, ఇది 10 ఇచ్చాడు, ఇది 4 ఇచ్చాడు. ఓకే, నౌ it is like there is a right angle triangle BAC and from the right angle vertex I draw a right angle draw the perpendicular on the hypotenuse. అవునా కదా? ఇది నేను ఆల్రెడీ ప్రాపర్టీ చెప్పాను. రైట్ యాంగిల్లో ఎప్పుడైనా కూడా మీకు రైట్ యాంగిల్ వెర్టెక్స్ నుంచి హైపోటెన్స్ కి పర్పెండిక్యులర్ డ్రా చేస్తే we have some definite ప్రాపర్టీస్. yes sir. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటో చూడండి. CD కావాలి, అవునా కదా? CD కావాలి, BD ఇచ్చాడు, BA ఇచ్చాడు. ఎస్ సార్. సో ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? దానికి నేను ఒకటి చెప్తాను చూడండి. ఇది 10, ఇది 4 కాబట్టి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది చెప్పండి? 10 స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్ అంటే 84. 84 కదా? ఎస్. 84 కి మనకి ఏం చెప్పచ్చు? 4√21 అంటే 2√21 రావచ్చు, అవునా కదా? 100 minus 16 is 84. 84 under root means 2√21 వచ్చేసింది. ఇప్పుడు మనకి ఈ పాయింట్ నుంచి ఏం చెప్పాను? DA స్క్వేర్ ఈక్వల్ టు DB ఇంటూ DC. DA స్క్వేర్ ఈక్వల్ టు DB ఇంటూ DC, అది మనం చెప్పుకున్నాం. ఇఫ్ యూ రిమెంబర్ దట్ ఇట్ ఈస్ వెరీ గుడ్. సో DA స్క్వేర్ అంటే 2√21 హోల్ స్క్వేర్ మీన్స్ 84. DB ఎంత? 4. DC నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి. సో 4 1s 4 21. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ DC? 21. అయిపోయింది ఆన్సర్. ఎక్కడుంది? 4th ఆప్షన్. వెరీ వెరీ సింపుల్ థింగ్. అందుకే మనకి ఇప్పుడు సిమిలారిటీ చేయడం వల్ల చేశారు, కానీ ఎంత టైం పట్టింది? దాట్స్ వై ద సెకండ్ మెథడ్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఎగ్జామ్లో మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చి పర్పెండిక్యులర్ డ్రా చేస్తున్నాం వెర్టెక్స్ నుంచి, అంటే రైట్ యాంగిల్ వెర్టెక్స్ నుంచి హైపోటెన్స్ పర్పెండిక్యులర్ డ్రా చేస్తున్నాం అనే ప్రాపర్టీ లేకుండా మీకు SSC CGLలో కానీ SI అండ్ కానిస్టేబుల్లో కానీ DAO మెయిన్స్లో కానీ ప్రాబ్లం రాకుండా ఉండదు. ఖచ్చితంగా ఉంటుంది ఒకటైనా మినిమం, కానీ అది మీకు తెలియదు అనమాట. తెలియకుండా అది అయిపోతుంది కదా, అంతే. ఓకే, ప్రాక్టీస్ చేయాలి అలాంటి. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ వన్ 109. ABCD is a trapezium such that AB is parallel to CD and 2AB equal to 3CD. 2AB equal to 3CD means what is the value of AB by CD? 3/2. అంటే AB is bigger and CD is smaller. అంతేనా? సో AB is bigger and CD is smaller. If it is a diagonals intersect at O. Diagonals ఎక్కడ ఇంటర్సెక్ట్ అయ్యే? O దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యే. ABCD అనేది ఒక ట్రెపీజియం, సమలంబ చతుర్భుజం. దాంట్లో 2AB 3CD దాని కర్ణాలు O వద్ద ఖండించుకుంటే అప్పుడు ట్రయాంగిల్ AOB వైశాల్యానికి COD వైశాల్యానికి ఒక నిష్పత్తి ఎంత? రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. AB is 3 parts and CD is 2 parts. ఈ రెండిటి ఏరియా ఎలా ఉంటాయని చెప్పాం మనం. AOBకి అడిగాడు 3 parts by 2 parts హోల్ స్క్వేర్. ట్రెపీజియం ఫార్ములా చూడండి, మీకు అర్థమైపోతుంది. సో 9:4 is the correct answer. That's it. Is it clear? Next 110. In triangle ABC, D and E are points on AB and AC respectively such that D is parallel to BC. ఇందాక చేసిన మోడల్. ABC లో DE which is parallel to BC. AD is 8, DB is 6, AC is 7 and length of AE. So Thales theorem ఏం చెప్తుందంటే AD by BD is equal to AE by EC. ఈ రేషియో ఎలా ఉంటుందో ఈ 2 parts రేషియో కూడా అలానే ఉంటుంది అని చెప్తాడు. ఇది 8 ఇది 6 అంటే రేషియో చెప్పండి, 2 4 2 3.
అంటే 4:3. అంటే ఇక్కడ కూడా ఇది 4 పార్ట్స్ ఉంటాయి, ఇది 3 పార్ట్స్ ఉంటుంది. ఇది 4 parts, ఇది 3 parts అంటే AE 4 parts, CE 3 parts means what is the total length of AC? 7 parts. 7 parts is given as 7 centimeters. So what is the value of one part? 1 centimeter. కానీ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? AE. AE is how many parts? 4 parts. 1 part 1 అయితే 4 parts ఎంత అవుతుంది? 4 centimeters. Is it clear? That's it. Friends, again a small break. సో సర్కిల్స్ లానే మనం మెన్సురేషన్ 3D పెయిడ్ కోర్స్ కూడా చెప్పడం జరిగింది. సో టోటల్ 3D మెన్సురేషన్ ఎవ్రీ టాపిక్స్ చూసారు. ఇక్కడ మనకి ప్రిజమ్స్ నుంచి రిమూవల్ ఆఫ్ ఎర్త్, ఈ ప్రతి టాపిక్ వైజ్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అంటే కాన్సెప్ట్ చెప్తూ నెక్స్ట్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్, అలానే CGL 2011 టు మెయిన్స్ క్వశ్చన్స్ అలాంటివి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్ గా ఇది మనకి 40 వీడియోస్ లో చెప్పడం జరిగింది. సారీ 44 వీడియోస్ అండ్ 44 hours. ఓకే, అండ్ టోటల్ కాస్ట్ ఈస్ 500 రూపీస్. సో మొత్తం ప్రాబ్లమ్స్ ఎన్ని డిస్కస్ చేసామంటే కాన్సెప్ట్ కాకుండా 323 ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ 323 ప్రాబ్లమ్స్ PDF మాత్రమే కావాలనుకుంటే దిస్ కాస్ట్ అబౌట్ 50 రూపీస్. అంటే మీకు ఓన్లీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆ PDF క్వశ్చన్స్ విత్ కీ, ఓన్లీ కీ మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, సొల్యూషన్స్ కాదు. ఓకేనా? ఇవన్నీ కూడా టాపిక్ వైజ్ చెప్తున్నాం. అలానే మీకు టాపిక్ వైజ్ సెగ్రిగేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అలా కాదు మీరు కోర్స్ తీసుకోవాలంటే 500 రూపీస్. అండ్ చూడండి, ఈ కోర్స్ తీసుకునే ముందు మీకు 11 డెమో వీడియోస్ ఉన్నాయి. పిరమిడ్ ఫార్మ్డ్ బై కటింగ్ ఆఫ్ క్యూబ్ అండ్ సిలిండర్స్ లో 2D to 3D ట్రాన్స్ఫర్మేషన్ అండ్ లార్జెస్ట్ స్పియర్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ టెట్రాహెడ్రాన్, కోన్ ఫార్మ్డ్ బై ఫోల్డింగ్ ఆఫ్ ఎ సెక్టర్ అండ్ లార్జెస్ట్ స్పియర్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ కోన్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ సిలిండర్, లార్జెస్ట్ కోన్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ స్పియర్ and cutting of sphere, and last 3 are cuboid and cube in a hemisphere, and pyramid or cone drilled from a solid figure, and volume of the water that can just immerse the ball. These are the 11 demo videos I am providing you for free. ఈ వీడియోస్ అన్నీ కూడా మనకి మెయిన్ కోర్సులో కూడా చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోస్ చూసి మీకు 3D మెన్సురేషన్ అవసరమా లేకపోతే ఈ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు తెలియవు అనుకున్నా కూడా ఖచ్చితంగా కోర్స్ తీసుకోవచ్చు. ఓకేనా? ఈ కోర్సులోని ప్రతి టాపిక్ కి అంటే సబ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో 4 వీడియోస్ అనేవి ఉంటాయి. ఒకటి ఫుల్ కాన్సెప్ట్, దానికి సంబంధించిన కాన్సెప్ట్. ఇన్స్క్రైబింగ్ ఫిగర్స్, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నౌ డేస్ 3D మెన్సురేషన్ లో. ప్రతి టాపిక్ కి చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అంటే ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అండ్ ప్రీవియస్ మెయిన్స్ క్వశ్చన్స్, ఇలా 4 వీడియోస్ గా ప్రతిదీ చెప్పడం జరుగుతుంది. ఫర్ సపోజ్ దట్ కాన్సెప్ట్ ఈజ్ మోర్, ఎక్కువ టైం తీసుకుంటుంది అంటే కాన్సెప్ట్ ని మళ్ళీ 2 వీడియోస్ లో చెప్పడం జరుగుతుంది. ఇలా ప్రిజమ్స్ కి, అంతేకాకుండా క్యూబాయిడ్స్ కి, క్యూబ్స్ కి, నెక్స్ట్ సిలిండర్స్ అనేది కొంచెం లెందీ టాపిక్ కాబట్టి ఇట్ టుక్ 7 వీడియోస్. అండ్ పిరమిడ్స్ అండ్ ఆల్సో కోన్స్ కూడా కొంచెం లెందీ టాపిక్. అండ్ నెక్స్ట్ స్పియర్స్ అండ్ హెమిస్పియర్స్ అండ్ ఆల్సో ఎక్స్ట్రా టాపిక్స్. అవి కాకుండా మనకి ఇలా ఎక్స్ట్రా టాపిక్స్ ఉంటాయి. రిమూవల్ ఆఫ్ సాలిడ్ ఫిగర్ అండ్ రేట్ ఆఫ్ ఫ్లో అండ్ ఇంక్రీజ్ ఇన్ వాటర్ లెవెల్ అండ్ ఫిల్లింగ్ ఆఫ్ ల్యాండ్ ఆర్ సాయిల్ టేకెన్ ఫ్రమ్ ది సమ్వేర్. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ఎక్స్ట్రా టాపిక్స్ కింద ఉంటాయి. టోటల్ 44 పార్ట్స్ 44 వీడియోస్ లో మనం చెప్పడం జరిగింది. సో కాబట్టి ఎవరైతే ఈ 3D మెన్సురేషన్ డౌట్ ఉందో వాళ్ళకి బేసిక్స్ నుంచి ఫుల్ లెంత్ కాన్సెప్ట్ అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ కోర్స్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అండ్ ద టోటల్ కాస్ట్ ఈస్ జస్ట్ 500 రూపీస్. PDF మాత్రమే కావాలంటే 50 రూపీస్. ఈ 500 రూపీస్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి 50 రూపీస్ PDF అనేది ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఎలా మీరు పర్చేజ్ చేయాలంటే లైక్ సర్కిల్స్ కోర్స్ లానే ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ ఏ నెంబర్కి చేయాలమ్మా? సేమ్ నెంబర్ 9490882754 కిందన స్క్రోల్ అవుతున్న నెంబర్ కూడా ఇదే. ఈ నెంబర్కి మీరు అమౌంట్ పే చేసి ఆ స్క్రీన్ షాట్ని ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. అలానే మీ మెయిల్ ఐడి అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? సో మీకు మెన్సురేషన్ 3D అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఈవెన్ ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ DO మెయిన్స్ ఆర్ SSC CGL. Okay, now we'll go to the main video. 111. In the figure ABCD is a square, F is the midpoint of AD and AE is 2/3 of AB, and if area of triangle AEF is 54, then the length of BD is equal to. It is very simple question.
Let's see. Sorry. There is a square. First, if I draw a square, okay, this is a square, and this is a diagonal. 1 minute. It's enough. Okay. A, and it is B, and it is C, and it is D. And F is the midpoint of AD. So these two are equal. Next, A is 2/3 of AB. It is E, na? AE is 2/3 of AB. So now tell me what is the value of AE by AB? 2/3. That means if AE is 2 parts, AB is 3 parts. So what about EB? 1 part. Okay. And what about this? If it is 1 part, it is also 1 part because it is midpoint. Yes. Since ABCD is a square, all sides are equal. ఇక్కడ చూడండి 2 + 1 3 parts వస్తుంది. ఇక్కడ 1 + 1 2 parts వస్తుంది కదా. ఇక్కడ 3 parts వచ్చింది కాబట్టి ఇక్కడ 3 parts రావాలి. అండ్ F మిడ్ పాయింట్ కాబట్టి ఇది 1.5 అయితే ఇది కూడా 1.5 parts అవుతుంది. అర్థమైందా ఇప్పుడు? ఓకే. So what is the side of the square? 3 parts. So what is the length of BD? 3√2 parts, because BD is diagonal √2A. So కాబట్టి ఆప్షన్ లో 3√2 మల్టిపుల్ ఏది ఉంది? అన్ని 3√2 మల్టిపుల్స్. √2 ఖచ్చితంగా ఉండాలని లేదమ్మా. మీకు సైడ్ లోనే ఫర్ సపోజ్ √2 వచ్చింది అనుకోండి, √2 × √2 మళ్ళీ 2 అయిపోతుంది కదా. కాబట్టి 3√2 మల్టిపుల్ ఉంటే చాలు. అన్ని ఉన్నాయి కాబట్టి ఫైండ్ అవుట్ చేద్దాం. వాడు ఏమి ఇచ్చాడు? ఏరియా ఆఫ్ ఏఈఎఫ్. ఈ ట్రయాంగిల్ ఏరియా ఇచ్చాడు. ఇట్ ఈస్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ with base is 2 parts and another perpendicular side is 1.5 parts. 1.5 అంటే 3/2. ఇది 2 parts అంటే ఇది 2x అనుకుంటే ఇది 3/2x అవుతుంది. What is the area of this triangle? Half into base 2x into height, another perpendicular side 3/2x, which is given as 54. ఓకేనా? సో చూడండి ఇప్పుడు 3 × 6 6 9 54. So x square equal to 9 × 4 36. What is the value of x? 6. X 6 అంటే ఒక పార్ట్. X is nothing but here one part. One part is 6. One part is 6 centimeters. What is the 3√2 parts? 3√2 parts ఎంత అవుతుంది? 18√2 centimeters. That is fourth option is the correct answer. Is it clear? Very simple thing. అర్థమైందా? చాలా చాలా సింపుల్. నథింగ్ టు ఆర్. నెక్స్ట్ 112. In the figure, DE parallel to area of triangle ADE is 40 and the area of trapezium BCED. చూడండి డయాగ్రామ్ మరొకసారి డ్రా చేద్దాం. ABC లో DE is parallel to BC. ADE 40 అంట. దాంతో పాటు ఇక్కడ ఏమి ఇచ్చాడు? DE లెంత్ ఈజ్ 4 అండ్ BC లెంత్ ఈజ్ 12. ఈ చిన్న ట్రయాంగిల్ పెద్ద ట్రయాంగిల్ ఏమని చెప్పాను? సిమిలర్ అని చెప్పాను. కరస్పాండింగ్ సైడ్ చూడండి 4/12. రేషియో చెప్పండి 1:3. సో వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది స్మాలర్ ట్రయాంగిల్ టు బిగ్గర్ ట్రయాంగిల్? ఏరియా రేషియో తీసుకో. దట్ ఈస్ 1² 1:9. అంటే ఇది 1 పార్ట్ ఉంటే టోటల్ ట్రయాంగిల్ 9 పార్ట్స్ ఉంటుంది. అంటే ఈ ట్రెపీజియం ఏరియా ఎంత ఉంటుంది? 9 - 1 8 parts. So one part is given as 40 centimeters square and you have to find out the area of trapezium, that is 8 parts. 8 × 40, that is 320 centimeters square. Option C is the correct answer. Is it clear? Next 113. Here 113 also note, for this question there is a discrepancy found in question or answer. So this question is also ignored for all the candidates. Let's check what is wrong in this. In the figure, if triangle ABC and triangle DEF and their sides are of length in centimeters as marked along them, then the area of triangle DEF, area ఎంత అని అడుగుతున్నారు. సో ఇక్కడ మీకు ఇచ్చిన డయాగ్రామ్స్ చాలా చిన్నగా ఉన్నాయి, మీకు కనబడకపోవచ్చు. సో దట్స్ వై ఐ డ్రా once again. There is a triangle ABC
సో దిస్ ఈస్ ద డయాగ్రామ్స్. ఓకే, సో ఇప్పుడు వాడు ఏమన్నాడు, ఏబిసి అండ్ డిఈఎఫ్. ఓకే, ఫస్ట్ ఇక్కడ చూడండి, ఈ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ అనేది మనకి కరెక్ట్ కాదు. ఆ రేషియో ఇచ్చాడు, ట్రయాంగిల్ ఏబిసి ఇస్ టు ట్రయాంగిల్ ఏఈ డిఈఎఫ్, అది కరెక్ట్ కాదు. ట్రయాంగిల్ ఏబిసి ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్ ఇవ్వాలి, అదర్వైజ్ కాంగ్రియన్స్ ఇవ్వాలి. అప్పుడు మనం చేయొచ్చు. అది కూడా ఏం చేయొచ్చు, కరస్పాండింగ్ సైడ్స్ వల్ల. అంటే ఇప్పుడు సపోజ్ సిమిలర్ అని ఇచ్చాడు అనుకోండి, కరస్పాండింగ్ సైడ్స్ ఎలా ఉంటాయి, ప్రపోర్షనల్ గా ఉంటాయి. ఎస్ ఎస్ ఆర్ నో. సో అంటే ఇప్పుడు నేను ఏం చేయొచ్చు, ఏబి డిఈఎఫ్, ఏబిసి అండ్ డిఈఎఫ్ ఈ రెండు సిమిలర్ అన్నాడు అనుకోండి, ఈ సింబల్ ఇచ్చాడు అనుకోండి. సో ఎక్స్ మైనస్ 3 బై ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ బీసీ ఎక్స్ ప్లస్ 2, లేదు అంటే ఈ రెండు తీసుకుందాం, ఏసీ అండ్ డిఎఫ్ తీసుకుందాం, ఫస్ట్ అండ్ లాస్ట్, ఎక్స్ బై 2x. ఎస్ ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయితే 1/2. సో 2x మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1. సో ఎక్స్ ఇటు వచ్చేసింది అనుకోండి, 1 + 6 ఎంత అవుతుంది, 7. ఎక్స్ 7 వచ్చింది కదా, కావాల్సింది ఏంటి మనకి, డిఈఎఫ్ వైశాల్యం కావాలి. ఎక్స్ 7 వచ్చింది కాబట్టి డిఈఎఫ్ సైడ్స్ ఏమవుతాయి, 2 × 7 14 అండ్ 3 ఏళ్ళు 21 3 18, 7 + 1 8. అంటే 8 14 18 అనేవి సైడ్స్ అయ్యాయి. సైడ్స్ తెలుసు కాబట్టి యూజింగ్ ఏ హెరాన్స్ ఫార్ములా ఐ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. ఎస్ ఆర్ నో? సెమీ పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ s × s - a × s - b × s - c చేస్తాం. కానీ ఇక్కడ సిమిలారిటీ ఇవ్వలేదు కదా, సిమిలారిటీ ఇవ్వలేదు. కాంగ్రియన్స్ అనేది ఇవ్వకూడదు. కాంగ్రియన్స్ ఎందుకు ఇవ్వకూడదు అంటే ఇక్కడ x ఉంది, ఇక్కడ 2x ఉంది, ఈ రెండు ఈక్వల్ అవుతాయండి, అవ్వ కదా. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఇవ్వాల్సిన సింబల్ ఏంటి అంటే సిమిలారిటీ. ఆ సింబల్ ఇస్తేనే మనం ఆన్సర్ చేయగలం. ఇప్పుడు సపోజ్ చూడండి, ఇక్కడ ట్రయాంగిల్ సైడ్స్ ఏమి వచ్చాయి మనకి, 8 14 18, 8 14 18 అనుకుందాం. సో ఎస్ ఎంత అవుతుంది అప్పుడు, 14 8 22 8 30 40 బై 2 అంటే 20. సో డెల్టా ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి. 6 × 2 12, 12 12 అండర్ రూట్ కాబట్టి బయటికి 12 వచ్చింది. స్క్వేర్ రూట్ ఆఫ్ 20 అంటే 2√5. సో 12 × 2√5 24√5. ఆప్షన్ ఉందా, ఉంది, కానీ అక్కడ ఇచ్చిన సింబల్ ఏంటి, తప్పు. ఓకే, ఆ సింబల్ ఒక్కటి తప్పు ఇవ్వడం వల్ల ఆన్సర్ అనేది మనకి వచ్చినా కూడాను, సపోజ్ ఎవరైతే సిమిలర్ తీసుకున్నారో వాళ్ళు ఆన్సర్ పెట్టేస్తారు, కానీ యాజ్ యూజువల్ అక్కడ క్వశ్చన్ తప్పు కాబట్టి మనం అలా చేయడానికి లేదు. ఓకేనా, నెక్స్ట్ 114. A cylinder, a cone and a hemisphere stand on equal bases and have equal heights. There is a cylinder, same base ఉన్నాయి అంటే సేమ్ రేడియస్ అన్నమాట అన్నిటికీ, and there is a cone and there is a hemisphere. అన్నిటికీ కూడాను మనకి ఒకే రేడియస్ ఉన్నాయి. హైట్ కూడా సేమ్ అంట. హైట్ ఆఫ్ దిస్ హెమిస్పియర్ ఈజ్ నథింగ్ బట్ రేడియస్ ఆఫ్ ది హెమిస్పియర్, అంటే ఇది r. దీని యొక్క హైట్ కూడా ఎంత అవుతుంది, r, ఎందుకు అన్నిటికీ రేడియస్ హైట్ లో r కాబట్టి దీని యొక్క హైట్ కూడా r. The ratio of the volumes of the cylinder to cone to hemisphere, వాల్యూమ్స్ కావాలి. What is the volume of cylinder, pi r² h is also r. What is the volume of the cone, 1/3 pi r² into r. What is the volume of hemisphere, 2/3 pi r³. క్యాన్సిల్ చేయండి, pi r³ pi r³ pi r³ క్యాన్సిల్. సో 1:1/3 2/3. సో విచ్ ఈస్ ఈక్వల్ టు 3:1:2. అయిపోయింది. ఎక్కడ ఉంది, ఫస్ట్ ఆప్షన్. ఇస్ ఇట్ క్లియర్? వెరీ వెరీ సింపుల్ థింగ్. ఓకేనా, ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ ఆర్ ఎనీ డౌట్? ఓకే, next one, that is 115. A solid metallic cone of height 16 and radius 4 is melted and recasted into a sphere. ఒక కోన్ ని ఒక స్పియర్ గా మార్చాడు. ఓకే, దీని యొక్క హైట్ ఎంత, 16 అంట, రేడియస్ ఏమో 4 అంట. దీని రేడియస్ మనకు తెలియదు, r అనుకుందాం. రేడియస్ ఆఫ్ ద స్పియర్.
కరిగించాడు అంటే ఖచ్చితంగా వాల్యూమ్స్ ఈక్వల్. వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ది కోన్? 1/3 పై r square h is equal to 4/3 pi r cube. Pi by 3, 4, 4. R cube equal to 16 into 4, 64. అంటే r ఎంతమ్మా? 4. అయిపోయింది. రేడియస్ అడిగాడు కాబట్టి 4. డయామీటర్ అడిగితే 8. క్లియర్? నెక్స్ట్ 116. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్స్ ఇవి. Semicircular sheet of paper of radius 14 is bent in the form of an open cone. The radius of the cone is so formed. Very very nice model. నేను ఆల్రెడీ మెన్సురేషన్ 3D పెయిడ్ కోర్స్ లో చెప్పాను. ఈవెన్ ఛానల్లో ఫ్రీ వీడియో కూడా పెట్టాను. ఈ పర్టిక్యులర్ టాపిక్ ఒక సర్క్యులర్ సెమీ సర్క్యులర్ షీట్ ఆర్ సమ్ సెక్టార్ ని ఒక కోన్ గా మార్చినప్పుడు ఈ కోన్ యొక్క డైమెన్షన్స్ ఏమవుతాయి అని. ఎప్పుడైనా ఒక సెమీ సర్క్యులర్ షీట్ ని గనక కోన్ గా మార్చినప్పుడు ఈ రేడియస్ ఫర్ సపోజ్ r అయితే then the slant height of this cone is equal to the radius of the sector and radius of the cone is equal to half of the radius of the sector. అంటే r ఎంత అవుతుంది? 14/2 7 and it is 14. So the radius of the cone so formed it is 7 centimeters is the correct answer. Is it clear? Very very important thing. ఇలా మీకు అది కాన్సెప్ట్ తెలిస్తే చాలా ఫాస్ట్గా చేయొచ్చు. నెక్స్ట్ 117. Two identical solid hemispheres with radius r are joined together along their base. The total surface area of the newly formed sphere, new solid form. There is a solid hemisphere like this and there is another solid hemisphere like this. What are the bases here? ఇవి కదా బేసెస్ మనకి. ఈ బేసెస్ ని కలుపుతూ యాడ్ చేశాడు. అంటే ఇది ఫస్ట్ ఇది అనుకోండి, సెకండ్ ఇలా యాడ్ చేశాడు. అప్పుడు మనకు వచ్చింది ఏంటమ్మా? స్పియర్ వస్తుంది కదా. స్పియర్ యొక్క రేడియస్ ఎంత? హెమిస్పియర్ రేడియస్ ఎంత ఉందో అంతే. ఇప్పుడు స్పియర్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత? 4 pi r square. సో ఆప్షన్ 3. దట్స్ ఇట్. ఇస్ ఇట్ ఓకే? నెక్స్ట్ 118. The radius of the base and height of a right circular cylinder are each increased by 30%, then volume of the cylinder. సో చూడండి, మొత్తం ఇంక్రీజ్ చేస్తా ఉన్నాం. ఇంక్రీజ్ చేసేటప్పుడు 30% ఒకటి, ఇంకోటి 30%, ఇంకొక హైట్ కూడా 30%. ఇన్ని ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు మనకి 30 కన్నా ఎక్కువే ఉండదు కానీ 30 కన్నా తక్కువ అయితే ఉండవు. ఇది తీసేయండి. 2.197 అంటే 1.197 అంటే తీసి పడేయచ్చు. అయితే బి అవ్వాలి లేకపోతే డి అవ్వాలి. ఇలాంటివి మనం ఏం చెప్పాం? వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ సిలిండర్? పై r square h. r అనేది 2 times, h అనేది 1 time ఉండాలి. వీటి నేను పర్సెంటేజ్ రేషియోలో కన్వర్ట్ చేస్తాను. 30% అంటే ఎంతమ్మా? 3/10 కదా. రేడియస్ అనేది 3/10, అగైన్ 2 times కాబట్టి మళ్ళీ 3/10. హైట్ సేమ్ 30%, 3/10. ఇనీషియల్ ఫైనల్ తీసుకుందాం. ఇంక్రీజ్ చేశాడు అంటే ఇనీషియల్ గా 10 parts ఉండే రేడియస్ 3 parts పెరిగింది. ఇక్కడ కూడా 10 parts ఉండేది 3 parts పెరిగింది. ఇక్కడ కూడా 10 parts ఉండేది 3 parts పెరిగింది. సో ఇప్పుడు చూడండి, 10 into 10 into 10, that is the product of all these values given the volume of cylinder in initial, that is 1000. What is the value of 13 cube? 2197. అంటే ఇనీషియల్ గా 1000 ఉండేది, ఇప్పుడు 2197 అయిపోయింది. వాల్యూమ్ ఎంత పెరిగింది? 1197 పెరిగింది. ఎంత మీద? 1000 మీద. పర్సంటేజ్ కావాలి ఇంటూ 100. 2 zeros cancel. 1197/10 means 119.7% is the increase in volume. సెకండ్ ఆప్షన్. ఇలాంటి మనం ఆల్రెడీ చేసాం. చాలా సింపుల్ ఇది, చాలా చాలా సింపుల్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ 119. A metallic sphere of diameter 12 అంటే radius 6 is melted and made into a uniform circular wire. Uniform circular wire means it is a cylindrical in shape of diameter 3 mm, millimeters. ఇక్కడ సెంటీమీటర్స్ ఉంది, ఇక్కడ మిల్లీమీటర్స్ ఉంది.
The length of the wire so formed. మళ్ళీ ఆప్షన్స్ చూడండి, మీటర్స్ లో. స్పియర్ రేడియస్ r. ఓకే, దీని రేడియస్ సమ్ క్యాపిటల్ R అనుకోండి. సో కరిగించాం కాబట్టి వాల్యూమ్స్ ఈక్వల్ 4/3 pi r cube 12 centimeters. 12 అన్ని సెంటీమీటర్స్ లో ఉంచండి పర్వాలేదు, r cube కాబట్టి 12 సారీ రేడియస్ ఎంత 6 కదా, 6 into 6 into 6 is equal to, what is the formula for volume of the cylinder? Pi r square. r square అంటే diameter 3 కాబట్టి 1.5 mm. 10 mm is 1 centimeter, so by 10. 1.5 by 10 into h. H is nothing but length of the wire, that is L. Okay na? Is it clear all of you? Centimeters lo convert చేస్తున్నాను. ఇప్పుడు నాకు L length of the wire కూడా centimeters లోనే వస్తుంది. సో pi cancel. నెక్స్ట్ ఇక్కడ చూడండి 1.5 నేను ఏం చేస్తానంటే 3/2 గా రాస్తాను. 1 minute. 1.5 ఏం చేస్తాను 3/2 గా రాస్తాను, అంటే 3/2 into 10 20. ఇది కూడా 3/2 into 10 20. క్లియర్? 3 ones 3 twos, 3 ones 3 twos, 3 ones 3 twos. So what is the value of EL? 4 into 2 8, 8 into 4 32, 32 into 64, 64 into 2 12800 centimeters. 100 centimeters is 1 meter, so 2 zeros ni 1 meter ga raskunte 128 meters. Second option is the correct answer. Is it clear? Next and last one for this video, 120th, nice model. A cylindrical vessel has an hemispherical portion raised upward at the bottom. Very nice. If the radius of the base is 3.5 centimeters and the height of the vessel is 20, then the capacity of the cylindrical vessel is equal to how much? Use pi equal to 22/7. ఒక స్తూపాకార పాత్ర దిగువన అంటే ఇప్పుడు ఒక స్తూపం ఉంది, ఇలాగా ఒక పల్లెం లాంటిది, ఈ కింద లొత్తబడింది. ఆ లొత్తబడి ఏమైంది, ఇలా పైకి ఇలా వచ్చింది అనమాట. ఒక హెమిస్పెరికల్ పోర్షన్ ఇలా వచ్చింది. ఈ లొత్త పైకి పెంచబడ్డ ఒక అర్ధగోళ భాగాన్ని కలిగి ఉంది. భూ వ్యాసార్థం 3.5 సెంటీమీటర్స్ మరియు పాత్ర యొక్క ఎత్తు 20 సెంటీమీటర్లు అయినచో స్తూపాకార పాత్ర యొక్క కెపాసిటీ, దిస్ ఈస్ ద కెపాసిటీ. ఇది లొత్త అయిపోయింది కదా, ఈ లోపలే ఉండదు. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఈ బ్లాక్ పోర్షన్ వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ మైనస్ వాల్యూమ్ ఆఫ్ దిస్ హెమిస్ఫియర్, అంతేనా? సిలిండర్ యొక్క వాల్యూమ్ ఎంత? 1/3 ఎందుకు వచ్చింది? సిలిండర్ అంటే పై r square h మైనస్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫియర్ ఎంత? 2/3 pi r cube. బోత్ హ్యావ్ సేమ్ రేడియస్ కదా. సో రెండిట్లో నేను ఏం కామన్ తీయచ్చు? pi r square టేక్ ఏ కామన్. pi మీన్స్ 22/7. రేడియస్ 3.5 అంటే 7/2 into 7/2. హైట్ 20 అన్న హైట్ 20 మైనస్ pi r square కామన్ తీస్తే 2r/3 ఉంటుంది. ఓకే, అంటే 2/3 into r ఎంత? 7/2. సో ఇంకా క్యాన్సిలేషన్ చేసుకోవడం. 7 7 క్యాన్సిల్, 2 2 క్యాన్సిల్. సో 2 1s 2 11s క్యాన్సిల్. 11 into 7 77/2 ఇంటూ 20 మైనస్ 7/3 అంటే 23లో 60. 60లో 7 తీస్తే 53/3. అంతేనా? కిందన 6 వస్తుంది. ఓకే, 7 3లో 21 అంటే యూనిట్ డిజిట్ 1 ఉండాలి, కిందన 6 ఉండాలి. ఓన్లీ వన్ ఆప్షన్ ఇస్ దేర్, దట్ ఈస్ ఆప్షన్ బి. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది చాలా మంచి ప్రాబ్లం. Is it clear all of you? If anybody has doubt, you can message me to my WhatsApp number which is scrolling down. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి మీరు వాట్సాప్ చేయొచ్చు. Thank you very much friends. All the best for your exams, and for more PDFs follow my blogs. One is iasmathematics.blogspot.com, and in this blogspot
you will get PDFs for arithmetic. సో అర్థమెటిక్ సంబంధించి ప్రతి టాపిక్ కి కూడా మీకు క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ రిటర్న్ సొల్యూషన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఆల్ PDFs ఆర్ ఫ్రీ. And another blog is sscpuremaths.blogspot.com. So in this blog you will get pure maths related PDFs. ఓకే, సో కాబట్టి ఈ 2 బ్లాగ్స్ అనేవి ఒకసారి విజిట్ చేయండి, PDFs ఏవైతే ఉన్నాయో డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి అండ్ దోస్ ఆర్ సఫిషియంట్ ఫర్ నార్మల్ లెవెల్ ఎగ్జామ్స్. అంటే లైక్ SSC CHSL కానీ RRB NTPC ఇలాంటి చిన్న లెవెల్ ఎగ్జామ్స్ కి ఖచ్చితంగా సరిపోతాయి. బట్ SSC CGL మెయిన్స్ ఆర్ DAO మెయిన్స్ ఆర్ SI and కానిస్టేబుల్ మాత్రం you have to watch my videos full and also purchase some courses also. Thank you. Have a good day. Jai Hind.